కావాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్. ఇద్దరా ఇద్దరా రచ్చ అంటే నా లైఫ్లో అది. నువ్వు సాయంత్రం దాకా నీ వయసు అయిపోయేదాకా కొడుతూనే ఉంటావు. అయిపోయేదాకా అంటున్నాడు. లవ్ యూ రా తమ్ముడు. తమ్ముడు స్కూల్ పోలే. తమ్ముడు స్కూల్కు పోనట్టున్నది అలా. సరే, ఎమోషనల్ బ్లాక్ మాస్టర్, అదే తెలుగు స్పెల్లింగ్లు ఉంటాయి కదా అప్పుడప్పుడు. ఇది సక్సెస్ మీటు. కొందరు వారం రోజులకు చేస్తారు, 2 వీక్స్ చేస్తారు. తమ్ముడు అందరిని వీలు చూసుకొని మీడియా మిత్రులు అందరూ దొరికినప్పుడు పెట్టుకుందామని, అందరూ ఏ ఈవెంట్ లేకుండా ప్రశాంతంగా దొరికినప్పుడు మా అందరినీ కలెక్ట్ చేసి అందరికీ ఈ వేదిక ద్వారా అక్కడ ప్రేక్షకులకు, అలాగే కార్యకర్తలకు ముఖ్యంగా, అలాగే సినిమా నటులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. రవణ దీన్ని ప్లాన్ చేసుకొని నేను చేస్తా. అది లేట్ అయిందని అనుకుంటారు కావచ్చు, కానీ లేటెస్ట్గా చేద్దామని చెప్పి తమ్ముడు చెప్పిండు. అది వాడి ప్లాన్. ఎందుకంటే తమ్ముడిని నేను మీ అందరికీ చెప్పాలంటే నేను కొద్దిగా సుదీర్ఘంగానే చెప్తా. అంజన్న మీరు చెప్పింది ఇందాక తమ్ముడు అన్నాడు కదా, స్పీచ్ ఇస్తాడని అనుకోలే అన్నాడు. ఇది స్పీచ్ కాదన్న, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికీ పేరు పేరున మర్చిపోకుండా, పేరు పేరున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే విధానంలో అంజన్న మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి చెప్పిండు. కాబట్టి అంజన్న మీ బాధ్యత, మీరు దర్శకులుగా, క్యాప్టెన్ ఆఫ్ షిప్గా సినిమానే కాదు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా గ్రాండ్గా చెప్పిళ్ళు. అది లవ్ యూ. దాని తర్వాత తమ్ముడిది నాది పరిచయం ఏంటంటే మీ అందరికీ చెప్తా. నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా వన్స్ మోర్ ప్లీజ్ చేసేటప్పుడు మూర్తి అన్న, నేను, మీ అందరం చేసేటప్పుడు రాకేష్ కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా వరంగల్లో మాకన్నా ముందు హైదరాబాద్ సిటీకి వచ్చింది తనే. మాకన్నా ముందు మేము వరంగల్లో ఈవెంట్లు చేసుకుంటూ అక్కడ ఏదో ఉద్యోగాలు అవి చేసుకునే క్రమంలో అక్కడ ఒక గోకుల్ ఛానల్లో, దాని తర్వాత మా టీవీలో ఇలా మాకు వేదిక మేము జెమినీ ద్వారా వన్స్ మోర్ ప్లీజ్ చేశాం. కానీ వాడికి ఆఫర్స్ అందిపుచ్చుకోవడంలో ఫస్ట్ రాకేషే ఉన్నాడు. అది గోకుల్ ఛానల్లో కావచ్చు, అది మా టీవీలో కావచ్చు. వాడిని వెళ్ళి కలవడానికి తమ్ముడు చేస్తున్నప్పుడు రాకెట్ రాఘవన్నతోటి కలిసి గోకుల్ ఛానల్లో చేసేది. ఖైరతాబాద్ పోయి కలిసి వచ్చిన తమ్ముడు నువ్వు బాగా చేస్తున్నారని, నాకు కూడా ఏదైనా ఆపర్చునిటీ చూడు అని. ఆ టైంలో మా పరిచయం. నేను రాకేష్ను చూసిన క్రమంలో జయలక్ష్మి అమ్మ పేరు అంతేగా, జయలక్ష్మి తనయుడు జయలక్ష్మి ఉన్నది. తల్లి తండ్రి తానై పెంచే ఒక కొడుకును చూసా. నేను చూసిన నా రాకేష్కు ఖచ్చితంగా నేను బాగా చెప్పానంటే వానికి కొనుక్కోవడానికి కూడా చెప్పులు లేని కాలంలో నేను వాడిని చూసా. ఆ కాలంలో ఒక మైక్ ఇస్తే చాలు స్టేజ్ దగ్గరికి వెళ్ళి నా మిమిక్రీ నేను చేసుకుంటా అని చెప్పి అవకాశాల కోసం ప్రూవ్ చేసుకోవడానికి వాడి అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే బాడీ లాంగ్వేజ్ తోటి, అలాగే వాళ్ళందరితోటి పని తీసుకునేదాన్ని కావచ్చు, పని దొరకపట్టుకోవడంలో కావచ్చు, అందిపుచ్చుకోవడంలో కావచ్చు, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, ప్లాన్ చేయడంలో కావచ్చు, దాని ఆచరణలో పెట్టడం కావచ్చు, సక్సెస్ కొట్టడంలో కావచ్చు, రాకేష్ గానికే గుర్తింపు. ఎందుకంటే మేమందరం చెప్తున్నాం కదా, ఒకడు అవకాశం అమ్మాయి ఇలా అవకాశం దొరికింది, చేసినాం, అయిపోయింది అని పోయి పడుకుంటాడు. అమ్మాయి రిలీజ్ చేసినాం, సంతోషం, అయిపోయిందని ఒకటి పడుకుంటాడు. అమ్మాయి మొత్తానికి అయితే పిడా వదిలింది అనుకుంటాడు. తమ్ముడు నువ్వు ఇందాక కూడా చెప్పినావు, యుద్ధం చేసిన నువ్వు మళ్ళీ దాన్ని రైట్ చేస్తా. నువ్వు లైఫ్లో ఎప్పుడూ యుద్ధం చేయలేదురా. నిన్ను నువ్వు చెక్కుకుంటూ, నిన్ను నువ్వు వెతుక్కుంటూ, నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటూ, నీ కోసం నువ్వు బ్రతికే క్రమంలో జయలక్ష్మిని సాటిస్ఫాక్షన్ చేసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు సుజాత సమేత రాకేష్ వైనవ్. అది మాత్రం ఎందుకంటే జయలక్ష్మి గారు ఒక్క స్టెప్ వెనకాల ఉండి గద్దె మీద కూర్చున్నది. అలా ముందు తోలుబొమ్మలాటలో మీ ఇద్దరు ఆడుతున్నారు, ఒకరు ప్రొడ్యూసర్గా ఒకరు హీరోగా. ఇప్పుడు కూడా వాడు కథానాయకుడు అయ్యాను కదా, ఓ యాంకర్కి ఎవరైనా చేయొచ్చు అనొచ్చు. కానీ నాకు వచ్చిన అతిథులను నేనే రిసీవ్ చేసుకుంటా, నేనే ఒక్కొక్కరిని పిలుస్తా అని చెప్పేసి వాడే యాంకర్గా. ఎందుకంటే వాడు సకల కళాకోవిదుడు, వాడు మిమిక్రీ ఆర్టిస్ట్, వాడు యాంకర్, వాడు కమెడియన్. వాడిని హీరోగా చూసిన దాంట్లో కూడా నేనే ఫస్ట్ ఉంటా. తమ్ముడు అవకాశాల కోసం తిరిగే టైంలోనే తమ్ముడు నీలాంటి అజీబ్ బాడీ లాంగ్వేజ్లు ఉన్నోడే ఒక హీరో కావాలని వెతుక్కుంటూ పోతే మోతీనగర్లో రూమ్ పైన 3 అంతస్తుల పైన ఒక చిన్న రూమ్లో టింకన్న సంరక్షణలో ఉన్నావు. అప్పుడు వెళ్ళి తమ్ముడు నీలాంటి హీరో అవుతాడు. తమ్ముడు నేను హీరో అయిందన్న, ఒరే నీ దండం పెడతారా, నువ్వు హీరో అయిన రోజు నన్ను గుర్తుపెట్టుకుంటూ
అది హీరో ఏ కథైనా కావచ్చు, నీలాంటి బాడీ లాంగ్వేజ్ కూడా కథ ఉంటుంది అనేది నీకు తెలుస్తుంది. నీలాంటి, ఎందుకంటే ఒక అమాయకపు చక్రవర్తి ఒక ఊరు కోసం సిటీ దాకా సీఎంను కలవేదాకా మనం చేసే ఈ కథలో వాడు ఖచ్చితంగా అలాగే ఉండాలి. అంతకు భిన్నంగా ఉన్న ఎందుకంటే ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు కన్నన్న చెప్పిండు, అది మన పీసీ కన్నన్న. ఆ కన్నన్న చెప్పిన తర్వాత మంచి సబ్జెక్ట్ చేస్తాడు అన్నప్పుడు వాడు అవుతున్నాడా, ఓకే అన్న. ఆ తర్వాత మళ్ళీ నాకు చెప్పింది మన ధనరాజ్ అన్న, వాంది విన్నరా చాలా బాగుంది, వానికి సూటబుల్ సబ్జెక్ట్ అన్నాడు. ఆ తర్వాత చెప్పింది ఎడిటర్ మదన్న, ఒరే రవి అది చిన్న అరేంజ్ చేసుకుంటే మంచి సినిమా అవుతుంది, మంచి సినిమా చేసిండు ఆ అబ్బాయి, అందులో కనపడ్డ వాళ్ళందరికీ పేరు వస్తుంది అన్నాడు. దాని గురించి కూడా చెప్తా. తాగబోతు రమేష్ అన్న ఫస్ట్ నువ్వే ఫోన్ చేసిన, ఒరే రవిగా నాకు కన్ఫ్యూజన్ ఉన్నదిరా అన్నాడు. దేనికన్నా అన్న, నీ పెద్ద సినిమాలు చేసినా ఎవడు కాల్ చేసి నీ సీన్ పేలిందిరా అని చెప్పలే, లేకపోతే బాగా చేసినావు అని చెప్పలే. నీ అమ్మ ఫోన్ పెట్టేస్తానే నేను, ఇంకో ఫోన్ వస్తాను, మస్తు చేసినావు రమేష్ అన్న, కంబ్యాక్ సినిమా అంట. ఒరే అమ్మ కంబ్యాక్ సినిమా అంటా లేదురా నాకు అన్నాడు. నిజంగా అన్న రమేష్ అన్న నేను ఇద్దరం మాట్లాడుకున్నాం, మేము నవ్వుకున్నాం. ఆ తర్వాత ధనరాజ్ అన్న ఫోన్ చేసిండు, ఒరే నాకు చిన్న క్లారిటీ రా రవి అన్నాడు. చూసినా చెప్పనరా, ఏందిరా అది ప్రేమలేఖ సినిమాలో దిగులు పడకురా సహోదరు అని ఒక సపోర్టర్ వచ్చినట్టు నేను ఆ సినిమాలు వచ్చినా అంటున్నారు, అది నిజమేనారా, నువ్వు చూసావా, నువ్వు చేసినావు, నీకు కనిపించలేదా అన్న. అంటే చేశాను పెద్దోడుగా, కానీ అంత పాత్రని నాకు తెలియదని ధనరాజ్ అన్న ఫోన్ చేసిండు. ఏమో నాకు కన్ఫ్యూజన్ ఉందిరా, నాకు రేపు ఏ పాత్ర చేసినా నిజంగా పెద్దోడు అయినట్టు అనిపిస్తుంది రా ఇప్పుడు అని. అంటే లేదన్నా సపోర్ట్ చేసినట్టు నీ క్యారెక్టర్ పేలింది కాబట్టి ఫోన్ వచ్చిందన్న. ఆ తర్వాత మదన్న ఫోన్ చేసిండు, తను నాకు మెసేజ్ చేసిండు, తనకు నేను మెసేజ్ చేసిన. నిజంగా ఒక బిడ్డ తండ్రి గూడెంలో ఉంటే బాధపడితే, పెళ్ళైతే లేదంటే బాధపడితే, నిజంగా కూడా ఆ కళ్ళల్లో ఆ రోదరంలో ఆయన మైమ్ ఆర్టిస్ట్ నుంచి ఆర్టిస్ట్గా మనందరం బుల్లితెరలో వెండితెరలో ఆయన చూస్తున్నాం. టీచర్గా ఆయన ఎంతమందిని నటులను తయారు చేస్తున్నాడో, నటనలో కూడా అంతే స్టూడెంట్గా అంతే భయంతో భక్తితోటి ఆయన చేస్తున్నది ఆ పాత్రలో కనపడుతుంది. ఇకపోతే లోహిత్ అన్న గురించి చెప్పాలి. మీరు అన్నారు కదా ఇండస్ట్రీ గుర్తించడం అవేం లేదన్నా, లోహిత్ అన్నకు మీరు అన్నారు కదా, లోహిత్ అన్న మనం షెడ్డీలు వేసుకున్నప్పుడే స్టార్ ఆయన బుల్లితెరల. అప్పుడు రాకేష్ గారు షెడ్డీ కూడా వేసుకున్నాడో లేదో కూడా తెలియదు. అంటే సీనియర్ చెప్తాను రా, ఇంటి దగ్గర ఉన్నాడు, ఆ టైంలోనే స్టార్. అంటే సమయం అన్నది ఉంటుందన్న, టైం ఎవరికైనా ఒకసారి టైం వస్తుంది. లోహిత్ అన్నకు కరెంట్ అఫైర్లు వస్తుంది. గతంలో ఉంటే పురాణ నటుడు పాత నటుడు అంటారు, ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంటే ఫ్రెష్, అరే ఆయన టైం నడుతుందిరా అని గుంజుకొచ్చుకుంటారు. కాబట్టి లోహిత్ అన్న మీకు కూడా ఖచ్చితంగా ఒక కరెంట్ అఫైర్లో మీకు మంచి పాత్రలు రావాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఈ పాటల గురించి కాశల శ్యామన్న, తమ్ముడు మంచి పాటలు రాసిన ఒకసారి విను అన్నాడు. మొత్తం పాట పాడినాక ఇది ఎవరి కోసం అంటే తమ్ముని కోసం అన్నాడు. ప్రాణం పెట్టి రాసినావు అన్న, ఇది బాగా ఉన్నదన్నాం. ఆ తర్వాత చరణ్ రాజ్ అన్న, చిన్ని చరణ్ అన్న, చరణ్ అర్జున్, ఈ ఒక్కొక్క పేరు కాదే, అదే మొత్తానికి ఎత్తి చరణ్ అన్న. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవి మొత్తం అంటే నేను వీడికి మాత్రమే. నిన్ననే అన్నాడు, అన్న నువ్వు ఎవడెవడుతున్నా టచ్లు ఉంటావు నాకు తప్ప అంటే, ఒరే నీకు ఒక మేనేజర్ ఉంటాడు, అదే ధనరాజ్. లేదురా అన్న నా గురువు అన్నాడు. నీకు లైఫ్లో గురువేరా, కానీ నీ అప్డేట్లు ఈ టైంలో భార్య దగ్గర పోతాడు, ఈ టైంలో అమ్మ దగ్గర కూర్చొని కాఫీ తాగుతాడు, ఈ టైంలో సినిమా గురించి మాట్లాడుతాడు, ఈ టైంలో లెక్కలు చూస్తాడు, ఈ టైంలో వాడు టెన్షన్ పడతాడు, ఈ టైంలో వేరే దగ్గర ఉన్నాడు అని వాడు ప్లాన్లను ఎత్తాడు, ఈ టైంలో సంతోషాన్ని దగ్గర పోయాడు, ఈ టైంలో ఇంకో దగ్గర. అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు తీసుకుంటా అంటే వానికి అనిపిస్తే ఫోన్ ఎత్తుతలేడని. ఫోన్ ఎత్తాల్సిన అవసరం నువ్వు ఏడునో నాకు తెలుసు. భార్య కూడా చెప్పదు అట్లా డీటెయిల్స్. ఏమోనండి మా ఆయన గురించి నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ భార్యని అడిగినా, ఈయన గురించి అడగాలంటే మాత్రం ఖచ్చితంగా ధనరాజ్ అన్నకు ఫోన్ చేయాలి. అరే ఇప్పుడు మీ ఇంట్లో ప్లానింగ్ ఏంటంటే ఇంకేం అనుకోలేదురా, కానీ రాకేష్ గారు ఏమనుకుంటాడు, ఇప్పుడే రా పోస్టర్ అనుకున్నాడు, పెద్ద ఆయన దగ్గర పోయి రిలీజ్ చేయిద్దాం, లేకపోతే అదొకటి అనుకుంటున్నాడు, ఒక డేట్ ఫిక్స్ అవుతుందిరా, అంజన్న నేను అందరం కలిసి భీమాస్ హోటల్ దగ్గర ఆఫీస్ కాడ కూర్చుంటున్నాం రా. ఇంతుంటుంది ఇన్ఫర్మేషన్, ఇంతుంటుంది. ఇకపోతే నవీన్ అన్న కలిసిండు, అన్నా నేను సినిమా చూసినా, నేను ఏదో అనుకున్నా, ఉన్న సీన్ వరకు మస్తు ఉన్నదన్నా, నువ్వు అసలు సినిమాలో లేవనుకున్నా, ఆ ఫంక్షన్లో వచ్చి మాట్లాడితే నువ్వెట్లా అనుకున్నావే, వాడు లేనోడే వాడు అన్న పిలుస్తాడా, లేనోళ్ళందరూ పిలిచింది సహాయం చేయడానికి. పని తీసుకోవడంలో రాకేష్లో సక్సెస్. నేను ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇంతకుముందే పెద్ద ఆయన చెప్పిళ్ళు మన ఆహా ఛానల్ నుంచి శ్రీనివాస్ అన్న, ఆయన ఒక మాట అన్నాడు, కమిడియన్స్ అంటే చూసేది బతుకు తెరువులో మేము కమిడియన్స్ కావచ్చు, కానీ మా ఇంటికి మేమే హీరోలం, మా కథకు మేమే హీరోలం, మా కథకు మేమే కథానాయకులం
అది సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ మేము బతుకు తెరువులో 4 గింజల కోసం బ్రెడ్ అండ్ బటర్ కోసం మాత్రమే మేము కమెడియన్స్గా చేశాం. కానీ మాకొక గాథ, మాకొక కథ ఉంటుందని నమ్ముకొని బతికే వాళ్ళం మేము. అందుకే చూసే కోణాన్ని బట్టి ఉంటుంది, చూసే మనసును బట్టి ఉంటుంది. మొత్తానికి మమ్మల్ని చూసే ఎక్కడైనా పెళ్ళి పందిరి దగ్గర నుంచి మొదలు పెడితే చావుళ్ళ దగ్గర కూడా అక్కడ చూసిన వాళ్ళందరూ మీ షోలు చూస్తున్నామనండి, బాధను వదిలేసి 2 సెకండ్లు మాతో మాట్లాడతారు అండి, మీ షోలు అన్నీ మమ్మల్ని నవ్వించినాయని చెప్తారు. అదే ప్రపంచంలో ఒక అదృష్టంగా భావించేది ఏంటంటే హాస్య నటుడిగా పుట్టడం, హాస్య నటుడిగా అన్నాన్ని సంపాదించి నా కుటుంబాన్ని సాదుకోవడం ఒక అద్భుతమైన అవకాశం నాకు దేవుడిచ్చింది. ఎందుకంటే శత్రువు లేనిది పోటీ మాత్రమే ఉన్నది, అద్భుతంగా జీవించేది ఒక కమెడియన్ జీవితమే. అది అద్భుతంగా మేము ఫీల్ అవుతూ ఉంటాం. ఆ రోజున మూగ భాషలో మైమ్లో చేసినటువంటి మన మోనో యాక్షన్లో చేసినటువంటి చార్లీ చాంప్లిన్ దగ్గర నుంచి ఈరోజు మీ ముందున్నటువంటి రాకేష్ రచరవి వరకు మేమందరం కూడా ఎదుటోన్ని నవ్వించడానికి, ఎదుటోన్ని మనం ఇంప్రెస్ చేయడానికి, ఎదుటోన్ని ఆహ్లాదపరచడానికి మాత్రమే మా బతుకు తెరలో మేము కమెడియన్స్. కానీ లేకపోతే తెరలు దొరికితే కేసీఆర్ లాంటి, కేతావత్ చంద్ర రామావత్ లాంటి ఆ కథానాయకుడు రాకేషే అవుతాడు, రేపు ఇంకొకడు అవుతాడు. ఇంకపోతే మాకు కమెడియన్ల నుంచి ఒక గుర్తింపు తెచ్చుకునే క్రమంలో మా బలగం వేణన్న, ఆయన వల్ల ఈరోజు నేను వేణన్నకు ఈ డయాస్ మించలి మా కమెడియన్స్ అందరి తరఫున, ఎందుకంటే బ్రహ్మానందం గారు కూడా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాడు. అరే కమెడియన్స్ చాలామంది సినిమాలు చేశారా, కానీ వేణన్న చేసిన సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే వేణు అనేవాడు కూడా కమెడియన్ రా, మన కుటుంబం రా అని బ్రహ్మానందం సార్ నాతో షేర్ చేసుకున్నాడు. ఫస్ట్ రోజు ఫోన్ చేసి అరే ఏమైందిరా సినిమా అంటే పెద్ద హిట్ సార్ అనగానే కమెడియన్ గెలిచిండ్రా అన్నాడు. అలాగే కమెడియన్ డైరెక్షన్ చేసిన దాంట్లో బ్రహ్మానందం గారు వేణన్నకు వేణన్న మేము ఎక్కడికి వెళ్ళినా కమెడియన్గా చూసే మమ్మల్ని కథేమైనా ఉందా, కథేమైనా చెప్తావా బాబు అని స్టేజ్కి తీసుకొచ్చిన నీకు ఈ డయాస్ నుంచి మనస్ఫూర్తిగా చేస్తున్నా సలాం. ఆ తర్వాత నెక్స్ట్ కూడా బ్రహ్మానందం గారు నైట్ ఫోన్ చేశారు. అదే నేను ఆ సినిమా తర్వాత మళ్ళీ వెంటనే ఈ సినిమాకు ఒకరోజు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఏదో వీళ్ళు వచ్చినప్పుడు సరిగ్గా టైం ఇవ్వలేకపోయిన రాని దాని గురించి కూడా నాకు 20 నిమిషాలు మాట్లాడిండు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన వెంటనే ఏమేంద్ర రవి ఆ సినిమా గురించి, కేసీఆర్ గురించి అంటే అన్న వాడు ఏ జోన్ అయితే అనుకున్నాడో, ఎవరినైతే కనెక్ట్ అవ్వాలనుకున్నాడో, ఎక్కడైతే పేరు తెచ్చుకోవాలనుకున్నాడో, ఏ గుండెలకైతే పంపాలనుకున్నాడో అక్కడ ఖచ్చితంగా పంపిండాను అనగానే చాలా నాకు 1 నెంబర్ పెట్టి నేను ఫోన్ చేయాలి ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే డైల్లో లేట్ అవుతుందేమో అని ఒత్తిన దాన్ని డైరెక్ట్ వస్తే ఫోన్ పోతుంది అని చెప్పి ఆ నెంబర్ మాత్రమే పెట్టు, పేరు పెడితే మళ్ళీ ఎత్తుకోవాలరా అన్నాడు. నెంబర్ పెట్టగానే ఫోన్ చేసిండ్రా అన్నాడు. అలాగే రేపు ఇదే ఆహాలో, ఇప్పుడు ఆహాలో నెక్స్ట్ మనది డేట్ పడుతుంది, అప్పుడు మనందరం చూస్తాం. మంచి సినిమా చేసిండు రాకేష్ అని మీరు అంటారు. ఇదే ఆహాలో మన అదిరే అన్న అభినయ్ కృష్ణగా ఒక సినిమా చేశాడు, అది కూడా డైరెక్షన్ అయిపోయింది, రాస్తారని అన్నది చిరంజీవ. నెక్స్ట్ ధనరాజ్ అని ఉన్నాడు, నెక్స్ట్ రామెల్ల రమేష్ ఉన్నాడు, అదే మీ అందరికి తెలిసిన తాగుబోతు రమేష్ లైన్లో ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కమెడియన్లో ఇంత అద్భుతమైన సినిమాలు తీస్తే డైరెక్టర్ బోర్డు పెట్టుకున్న వాళ్ళు మేమందరం ఇలాంటి సినిమాలు తీయాలనే బాధ్యత పెంచబోయేది ఖచ్చితంగా ఈ టాలీవుడ్ కమెడియన్సే, టాలీవుడ్ మన హాస్య నటులే. ఇది ఖచ్చితంగా అన్న అంజన్న మీ పాత్ర గురించి చెప్పాలంటే ధనరాజ్ అన్న 100 సార్లు ఒరే ఒప్పించే వరకు కాదురా, ఇది మెప్పించే వరకు కాదురా, ఇది రిలీజ్ అయ్యేదాకా అంజన్నకు ఒక పెద్ద పని పెట్టినరా. రాకేష్ గారి బాడీ లాంగ్వేజ్ తెలుసు, రాకేష్ గారి తీరు తెలుసు. అలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేసుకుంటూ, చెప్పుకుంటూ, తీసుకుంటూ ఎడిటర్ దగ్గర నుంచి, ఎడిటర్ మదన్న కూడా చెప్పాను కదా, చాలా బాగా వచ్చినాయి సీన్లు, చాలా బాగా చేసుకున్నాడు. దాన్ని కొద్దిగా నేను ఫైట్ చేస్తా, ఎంత ఉండాలో అంతే ఫైట్ చేస్తా. అవసరం లేదని ఎందుకు చెప్తున్నా అంటే ఆయన తీసింది ఆయనకు కన్ను విప్పుగానే ఉంటుంది, కానీ ఆడియన్కు కంటికి క్లిప్ అవ్వకుండా అలాగే అంటిపెట్టుకోవాలంటే కసాయిగా నేను ఉండాలని చెప్పిందే మదన్న. ఆ మదన్న పాత్ర కూడా బాగా పోషించిండు కాబట్టి ఈ రోజున మీ అందరూ సక్సెస్ ఖచ్చితంగా మీరు ఆ ఇల్లు మనందరం కూడా ప్రూవ్ చేసుకోవడానికి కుదిరింది. కాబట్టి ఇక ముందు కూడా రాకేష్ కూడా దీనికి 2వ సిరీస్ కూడా చేయమని చేయమని చెప్పు ఉంటుంది, కథలు అది ఆటోమేటిక్గా ఉంటాయి. తర్వాత అతని దగ్గర కూడా మంచి కథలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మా తమ్ముని తరఫున, మా టీం తరఫున, మా హాస్య నటులందరి తరఫున చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే పేరున ఎందుకంటే అది కమెడియన్ సినిమా చేస్తున్నాను అనగానే ఓ చిన్న చూపుతో స్టార్ట్ అవుతుంది, కాల్ వచ్చిన కాంచెలే మాకు తెలుసండి. కానీ దానికి అడిగిన వాళ్ళందరూ ధనరాజ్ అన్న కావచ్చు, తాగుబోతు రమేష్ అన్న కావచ్చు, నా కావచ్చు, మదన్న కావచ్చు,
ఎవరైనా లోహిత్ అన్న కావచ్చు, ఎవరు వెనక అడిగిన పాత్రలు అడిగిన పాత్రకు వాళ్ళు డేట్లు అడ్జస్ట్ చేసుకొని అంజిగాడు కావచ్చు, వాడు మా తమ్ముడు సాగర్ కావచ్చు, ఎవరు వీళ్ళు వాళ్ళ ప్రకారం అన్న పిలిచిండు మనం చేసి రావాలని, వాడి తమ్ముడైతే అన్న అనుకున్నాడు, అన్న అయితే తమ్ముడు అనుకున్నాడు, వానికి సహకరించాలని మీడియా మిత్రులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు, ఆఖరికి థియేటర్ కోసం పోయిన కార్యకర్తల దాకా నీకు సపోర్ట్ చేసిళ్ళు, బాధ్యత పెంచిళ్ళు. ఇదే మంచి పేరు కాపాడుకొని మంచి సినిమాలు చేసి అందరినీ గెలుచుకుంటాబో. సుజాత సమేత రాకేష్. థ్యాంక్ యూ, లవ్ యూ. నా బాధ్యత అన్న, నా గడ్డ మీద పుట్టినోడు అన్న. వీడు ఎక్కడి నుంచి వచ్చి ట్రైన్ టికెట్, వాడు 25 రూపాయలు టికెట్ కొన్నాడో లేదో నాకు తెలియదు ట్రైన్కు, కానీ ఈరోజు నీ అమ్మ టికెట్లు కొనిచ్చిండు కదా సినిమాకి. అరే ఏందన్న అది, సక్సెస్ కొట్టినోనికి ఎవడైనా ఉంటాడు, సక్సెస్ కొట్టాలనుకున్నాడు ఎంబడి ఉండాలన్నా వద్దా? అదే లెక్క. మైక్ నాదే అన్న.